ఇంట్లోనే ఈజీగా టమాటా కెచప్ ఎలా చేయాలో చూపిస్తున్నా. దానికోసం 1 కేజీ టమాటాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్‌లో ఏసుకోవాలి. అందులో 2 ఇంచుల చెక్క, 4 లవంగాలు, ఒక 6, 7 ఎల్లుల్లి రెబ్బలు, 1 ఉల్లిపాయి, 5, 6 ఎండుమిర్చి, 1 స్పూను ఉప్పు, 1 కప్పు వాటర్ పోసుకొని మీడియం మంట మీద 3 విజిల్స్ రానివ్వాలి. అంతా తగ్గినాక మిక్సీ జార్‌లో ఏసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని స్ట్రైనర్‌లో ఏసుకొని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల సాస్‌కి ఎటువంటి గింజలు రాకుండా సాఫ్ట్‌గా ఉంటది. ఇలా వడకట్టుకున్నాక లోతుగా ఉండే ఒక కడాయిలో వేసుకొని మీడియం మంట మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అందులో 1/2 కప్పు పంచదార వేసుకొని పంచదార కరిగినాక అందులో ఇంకొక 1/2 కప్పు వైట్ వెనిగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక ప్లేట్లో వేసుకొని చెక్ చేసుకోవాలి. ఫ్లోయింగ్ తక్కువ ఉంటే కరెక్ట్ గా రెడీ అయినట్టు. ఇది ఇంకొంచెం లూజ్ గా ఉంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ లో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని టమాటా సాసులు వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ప్లేట్లో సాస్ వేసుకొని చూసుకుంటే ఇలా ఉండాలి. ఇది పర్ఫెక్ట్ సాస్ రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.